సో ఈ పెరిఫెరల్ న్యూరోపతికి మేనేజ్మెంట్ ప్రోటోకాల్ ఎలా ఉంటుంది అర్థం చేసుకుందాం. ఫస్ట్ థింగ్, ఇట్ ఈస్ మోర్ సిమిలర్ టు ద ప్రివెంటివ్ మెజర్స్ దట్ వీ హ్యావ్ డిస్కస్డ్. సో ఎలా అంటే లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకోవడము, న్యూట్రిషనల్ ఫుడ్స్ తీసుకోవడం, బ్లడ్ షుగర్స్ కంట్రోల్లో ఉంచుకునే డైట్ తీసుకోవడం, ఇలాంటివి. ఇవే కాకుండా మోర్ యాక్టివ్గా ఉండడం, ఎక్సర్సైజ్ చేయడం. సో దిస్ ఇస్ ప్రెటీ మచ్ సిమిలర్ టు ద ప్రివెన్షన్. ఇవి కాకుండా డయాబెటిక్ ఫుట్ పెరిఫెరల్ న్యూరోపతి ఇన్ ద ఫీట్ మొదలైతే ఫుట్ కేర్ తీసుకోవాలి. మాయిశ్చరైజ్గా ఉంచడం, నెయిల్స్ స్ట్రైట్గా ట్రిమ్ చేసుకోవడం, లోపలికి ట్రిమ్ చేసుకోకూడదు, చెక్ చేసుకుంటూ ఉండడం, వెరీ ఫ్రీక్వెంట్ ఫుట్ ఎగ్జామినేషన్స్ చేసుకోవడం, అలాంటివి చేస్తూ ఉండాలి. ఇవే కాదు, ఫిజియోథెరపీ రూపంలో వాళ్ళ గెయిట్ అండ్ వాళ్ళ కోఆర్డినేషన్, వాళ్ళ కంట్రోల్ బ్యాలెన్స్ స్ట్రెంథెన్ చేసుకోవడం. ఆల్సో యూ షుడ్ యూజ్ సర్టన్ స్పెసిఫిక్ ఫుట్వేర్స్ డిపెండింగ్ ఆన్ యువర్ ఆర్చెస్ అండ్ డిపెండింగ్ ఆన్ యువర్ సెన్సేషన్ లాస్. సో ఇవన్నీ పక్కన పెడితే దే విల్ ఆల్సో బీ సర్టన్ డ్రగ్స్, అ లాట్ ఆఫ్ డ్రగ్స్ ఇన్ ఫ్యాక్ట్, టు డిక్రీజ్ ద సిమ్టమ్స్. అంటే మీకు వచ్చే సిమ్టమ్స్ని కొంచెం కామ్ డౌన్ చేయడానికి మనం మెడికేషన్స్ ఇస్తాము. అవి చాలా విధాలుగా ఉంటాయి అండ్ ఇట్ డిఫర్స్. దట్ డోసేజ్ కూడా ప్రతి వ్యక్తికి డిఫరెంట్గా ఉంటుంది. మీరు ప్రెగాబాలిన్, గాబాపెంటిన్ అలాంటి మెడికేషన్స్ వినే ఉంటారు. సో దోస్ థింగ్స్ విల్ బి డెల్ట్ when you come to the hospital and after examining and evaluating you.